మన తెలుగు సినిమాలో టాలెంట్ ఉన్న యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. కానీ సక్సెస్ అది అందరికీ రాదు. మరి ప్రాబ్లం టాలెంట్ లో ఉందా లేక మన ఆడియన్స్ చాయిసెస్ లో ఉందా? ఈ క్వశ్చన్ గురించి ఆలోచిస్తే నాకు ఇద్దరు గుర్తొస్తున్నారు. ఒకరు యాక్టర్ సత్యదేవ్, ఇంకొకరు డైరెక్టర్ వెంకటేష్ మహా. వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న సినిమా ఏ రావు బహదూర్. ఒక సినిమా ఒక ఫ్రైడే లైఫ్ మొత్తాన్ని మార్చేస్తుంది. మరి ఈ జూలై 3 సత్యదేవ్ అండ్ వెంకటేష్ మహాకి అలాంటి ఫ్రైడే అవుతుందా? చూద్దాం. సత్యదేవ్ సత్యదేవ్ గురించి నాకు ఎప్పుడూ ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. టాలెంట్ లేదు కాబట్టి కాదు, టాలెంట్ ఉంది కాబట్టి. నిజం చెప్పాలంటే సత్యదేవ్ని మనం ఒక హీరోగా కన్నా ఒక యాక్టర్గా ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర, గురుపస్య, ఇంకా తను చేసిన ఎన్నో క్యారెక్టర్స్లో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సత్యదేవ్ పర్ఫార్మెన్స్ సినిమాకి ఒక హైలైట్ అవుతుంది, వన్ మ్యాన్ షోగా అనిపిస్తుంది. కానీ నాకు ఎప్పుడూ ఒక డౌట్, ప్రతి సినిమాలో తన యాక్టింగ్తో ఇంప్రెస్ చేశాడు కానీ స్టార్ హీరో రేంజ్ రికగ్నేషన్ మాత్రం ఇంకా రాలేదు. టాలెంట్ ఉంటే రెస్పెక్ట్ వస్తుంది, కానీ థియేటర్కి ఆడియన్స్ రప్పించే సినిమా పడితేనే రికగ్నేషన్ వస్తుంది. ఆయనకు కావాల్సింది థియేటర్కల్గా ఒక కమర్షియల్ సక్సెస్. అది ఇచ్చేదానికి ఆయన ఒక మంచి సినిమాతో ఆడియన్స్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి. మరి రావు బహదూర్ ఆ సినిమా అవుతుందా? వెంకటేష్ మహా అదే క్వశ్చన్ వెంకటేష్ మహాకు కూడా అప్లై అవుతుంది. కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వరరావు రూపస్ సినిమాలు చూసిన వాళ్ళకి సినిమా అంటే ఫైట్స్, సాంగ్స్, ఎలివేషన్స్ మాత్రమే కాదు అని చూపించాడు. సింపుల్ స్టోరీ అయినా సరే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. సినిమా కంప్లీట్ అయ్యాక కూడా ఆయన క్యారెక్టర్స్ మన మైండ్ నుంచి బయటికి రావు. వెంకటేష్ మహా సినిమాలో ఎలివేషన్స్ ఉండకపోవచ్చు కానీ ఎమోషన్స్ డెఫినెట్గా ఉంటాయి. ఆయన సినిమాలు లౌడ్గా ఉండవు కానీ సినిమా అయ్యాక సైలెంట్గా మన మైండ్లో ఉంటాయి. అదే వెంకటేష్ మహా మ్యాజిక్. ఇంకా చెప్పాలంటే నాకు రావు బహదూర్ ఒక సినిమా లాగా అనిపించడం లేదు, ఒక ఆపర్చునిటీ లాగా అనిపిస్తుంది. ఒక యాక్టర్కి, ఒక డైరెక్టర్కి, ఇంకా ఆడియన్స్కి కూడా. గుడ్ సినిమా వర్సెస్ కమర్షియల్ సినిమా, ఇక్కడే అసలు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడు మంచి సినిమా రావాలి అని అనుకుంటాం, కానీ థియేటర్కి టికెట్ కొనేటప్పుడు అదే డెసిషన్ తీసుకుంటున్నామా? మంచి సినిమాని సపోర్ట్ చేస్తున్నామా లేక ఆల్రెడీ స్టార్ ఉన్న సినిమాని, హిట్ అయ్యే సినిమాని మాత్రమే సపోర్ట్ చేస్తున్నామా? కమర్షియల్ సినిమా మన ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. అదే టైంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాకి కూడా మన సపోర్ట్ ఉండాలి కదా. అప్పుడే కొత్త యాక్టర్స్, కొత్త డైరెక్టర్స్, కొత్త స్టోరీస్ వస్తాయి. వై రావు బహదూర్ మ్యాటర్స్. అందుకే నాకు రావు బహదూర్ ఒక రెగ్యులర్ రిలీజ్ లాగా అనిపించడం లేదు. ఇది ఒక యాక్టర్ క్యాపబిలిటీకి, ఒక డైరెక్టర్ విజన్కి, ఇంకా మన ఆడియన్స్ చాయిసెస్ కూడా ఒక టెస్ట్ అనే చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తే సత్యదేవ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, వెంకటేష్ మహా కన్విక్షన్ కనిపిస్తుంది. విజువల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, స్టోరీలో కూడా ఏదో జెన్యూన్ ఎఫర్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మిగిలింది ఏంటంటే ఆడియన్స్ సపోర్ట్ అండ్ కమర్షియల్ సక్సెస్. మన తెలుగు సినిమాలో టాలెంట్ అండ్ క్యాపబిలిటీకి ఏం తక్కువ లేదు, రికగ్నేషన్ మాత్రం చాలా కాంపిటీషన్ ఎక్కువ. టాలెంట్ని మనం అప్రిషియేట్ చేస్తాం, సక్సెస్ని మాత్రం కలెక్షన్స్తో మెజర్ చేస్తాం. కొన్ని సినిమాలు కలెక్షన్స్ కోసం రిలీజ్ అవుతాయి, కొన్ని సినిమాలు ఒక యాక్టర్ కెరియర్ని, డైరెక్టర్ ఫ్యూచర్ని మార్చడానికి రిలీజ్ అవుతాయి. నాకు అనిపిస్తుంది రావు బహదూర్ అలాంటి సినిమా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టాలెంట్కి అప్లాస్ దొరుకుతుంది, స్టార్డమ్కి ఓపెనింగ్స్ దొరుకుతాయి. హీరో అవడం అదృష్టం కావచ్చు, స్టార్ అవడం టైమింగ్ కావచ్చు, కానీ ఒక మంచి యాక్టర్ అవడం అది కేవలం టాలెంట్ మాత్రమే. మరి రావు బహదూర్ ఆ టాలెంట్కి డిజర్వ్డ్ రికగ్నేషన్ ఇస్తుందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇది నా టాలీటేక్, మీ టాలీగాడు ఫ్రమ్ టాలీవుడ్ టు ద వరల్డ్.